ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారము సముద్రంలో నుండి పైకి వచ్చు 10 కొమ్ములు 7 తలలు గల క్రూర మృగము అనే అంశ ధ్యానాన్ని మనం ప్రారంభించుకొని కొన్ని విలువైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా వీక్షించలేనట్లయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, వీక్షించవలసిందిగా ప్రభు సేవకునిగా కోరిచి ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఇదే అంశానికి సంబంధించిన మరికొన్ని ప్రాముఖ్యమైన వివరణాత్మకమైన విషయాల్ని మనం ధ్యానించుకుందాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వివరణలోనికి వెళ్ళక ముందు కొన్ని ప్రాముఖ్యమైన విలువైన విషయాల్ని నేను మీతో పంచుకుందామని ఆశపడుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని దేవునిగా విశ్వసించిన కలిగి ఉన్న క్రైస్తవ లోకం ఒక విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. అదేమిటంటే, దేవుడు తన భక్తులకు తన ప్రత్యక్షతల ద్వారా భవిష్యత్తులో జరగనై ఉన్న విషయాలను ప్రపంచానికి ఏనాడో తెలియపరిచారు. గనుకనే ఆయన తెలియపరిచిన బయలుపరిచిన విషయాలే భవిష్యత్తులో 100% నెరవేరబోచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని యేసుక్రీస్తుని దేవునిగా విశ్వసించిన ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన ఆ భవిష్యత్తు ప్రవచనాలే నెరవేరబోచున్నవనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. గనుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని మనం చూస్తాం. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అని మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రస్తుతం ధ్యానించుకుంటున్న విషయాలు, మనం చెప్పుకుంటున్న విషయాలు, భవిష్యత్తు విషయాలు త్వరలో సంభవింపబోనై ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఇవన్నీ ఏంటంటే దేవుడు ఉద్దేశించిన, దేవుడు నిర్ణయించిన కాలంలో ఇవన్నీ జరుగుతాయనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరలో సంభవింపనై ఉన్న ఈ విషయాల్ని మనం ఇప్పుడు ఎందుకు తెలుసుకుంటున్నామంటే, అది జరుగుచున్నప్పుడు, అవి ప్రవచనాలు నెరవేరబోచున్నప్పుడు, ఆ భవిష్యత్తు విషయాలు నెరవేరుచున్నప్పుడు వాటిని మనం గుర్తించచ్చు. యుగాంతము సమీపించున్నదని ఎరిగి ఏ రకమైన అబద్ధ బోధల చేత, అబద్ధ బోధకుల ఉచ్చుల్లో మనం పడకుండా, తప్పుడు బోధల చేత మనం చెరపట్టబడి విశ్వాసాన్ని కోల్పోకుండా ఆత్మీయ సిద్ధపాటుని కలిగి ఉండే ఒక ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటామని, ఆత్మీయ సహోదరులను జాగ్రత్త పరిచే అటువంటి ఆత్మీయ స్థితి కొరకే ఈ విషయాల్ని మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ధ్యానించుకునుట ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే అపోస్తలులైన పౌలు గారు గలతీలో ఉన్న సంఘములకు ఈ విధంగా రాసి తెలియపరిచినట్లు మనం చూడగలం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 9 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా ఆయన రాసి తెలియపరిచినట్లు మనం చూస్తాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరంతా త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమేమైనా పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచూ ఉన్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక అని అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఆయన రాసి తెలియపరిచినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 నుండి 12 వరకు రాయబడిన వాక్యవచనాల్లో ఆయన ఈ విధంగా రాసి తెలియపరుస్తూ ఉన్నాడు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేపుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దానిని బోధింపలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినదని అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసి తెలియపరిచినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భవిష్యత్తులో సంభవించబోచున్న విషయాలను మనం ధ్యానం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో అవసరమైనదని విషయాలు
ఈ వాక్య వచనాలను బట్టి, అదేవిధంగా ముందుగా మనం చెప్పుకునే విషయాలను బట్టి మనకు తెలియపరచబడుచు ఉన్నది. గనుక మా ఈ ఛానల్ ద్వారా ఈ విషయాలన్నీ మీకు తెలియపరచడం జరుగుతూ ఉన్నది. గనుక మీరు పూర్తిగా వీక్షించి అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుచూ ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని మనం చూస్తూ ఉంటాం. మూల భాషలో మనం చూసినట్లయితే ప్రకటన అని మనం చూడగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే యోహాను భక్తుని ద్వారా రాయబడిన ఈ ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పేరుతో ప్రారంభమై యేసుక్రీస్తు పేరుతోనే ముగించబడినట్లు మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు యేసుక్రీస్తుకు ప్రత్యక్షపరిచిన, తెలియపరిచిన భవిష్యత్తులో జరగబో విషయాలు యేసుక్రీస్తు తన దాసుడైన యోహానుకు చూపించారు, తెలియపరిచారు అని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే, దేవుడు యేసుక్రీస్తుకు ప్రత్యక్షపరిచిన అని యోహాను భక్తుడు రాయటం గల కారణాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తనను గూర్చి తన శిష్యులకు తెలియపరిచిన విషయాలను బట్టే అని మనం గ్రహించాలి. ఇంతకీ ఆ విషయాలు ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడని మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా అని మనం చూస్తాం. అంతేకాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక ఈ విషయాలను బట్టి యోహాను భక్తుడు ఆ విధంగా రాసి ఉన్నాడని సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఎందుకు యేసు ప్రభువారు ఇలా చెప్పి ఉన్నారో అనే విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియపరిచిన విషయాల్లో మనం చూడగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక తండ్రి కుమారుడు ఒక్కరే, యెహోవా యెహోవా యేసుక్రీస్తు ఒక్కరే అనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. అయితే ఇక్కడ యోహాను భక్తుడు ఈ విధంగా రాయటం గల ఉద్దేశం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 9, 10, 11 వాక్య వచనాలను బట్టే ఆయన ఆ దృష్టిని బట్టే, ఆ ఉద్దేశాలను బట్టే ఆయన ఈ విధంగా రాశాడనే సత్యాన్ని తప్పక మనం గ్రహించాలి. అంతేగాని దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు అనే అర్థాన్ని మనం తీసుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 24, అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 33 వచనాల ప్రకారం ఆయనే తండ్రి, ఆయనే దేవుడు అనే విషయాలను తప్పక మనం గ్రహించి, తప్పక మనం విశ్వసించే ఆత్మీయ సహోదరులుగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత వివరంగా తెలియపరచడం జరుగుతుందంటే, యేసు ప్రభువారు తెలియపరిచిన విషయాలే 100% భవిష్యత్తులో జరగబోచున్నవి, సంభవింపబోచున్నవి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేగాని నేటి దినాల్లో మనం చూస్తున్నాం, అనేకులకు అబద్ధ బోధకులు, అనేకులకు వారు ఏం చేస్తున్నారంటే, త్వరగా వారు అనేకులకు తెలియపరచబడుటకు, ఫేమస్ అవ్వడానికి, పాపులర్ అవ్వడానికి, అనేకులకు వారి వీడియోస్ రీచ్ అవ్వడానికి వారు ఏం చేస్తున్నారంటే, అటువంటి ఆకాంక్ష కలిగిన వారే ఏవేవో అబద్ధ ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. గనుక ఆత్మీయ సహోదరులకు నేను ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఏంటంటే, అబద్ధ ప్రవచనాలు చెప్పేవారి ఈ అబద్ధ ప్రవచనాలు, అబద్ధ బోధలు మీరు నమ్మవద్దనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కొన్ని ప్రాముఖ్యమైన విలువైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఇవి ఎంతో మనకి ప్రాముఖ్యమైనవి, అవసరమై ఉన్నాయి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశ ధ్యానమైన సముద్రంలో నుండి పైకి వచ్చు 10 కొమ్ములు 7 తలలు గల క్రూర మృగమును గురించిన విషయాల్లోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య వచనాలు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1, 2 వచనాలు ఉన్నాయి. ఆ విషయాలు నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఈ యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతుపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను అని మనం చూడగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ క్రూర మృగమే క్రీస్తు విరోధి అయి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే వీడు ఎక్కడి నుండి వచ్చినో, ఏ విధంగా రాబోచున్నాడో మనం విషయాలు తెలుసుకోవాలంటే
దేవుడు తన భక్తులకు తన ప్రవక్తలకు అనుగ్రహించిన దర్శనముల ద్వారానే ఈ సత్యాలు మనం తెలుసుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం మనం బబులోను రాజైన నెబుకద్నెజరునకు యూదుడైన దేవుని ప్రవక్త అయిన దానియేలుకు యోహాను భక్తునికి ఇదే సందర్భానికి సంబంధించిన ఒకే భావమును సూచించు 3 దర్శనములను గురించి గత వారం మనం తెలుసుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. గత వారం కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ ముగ్గురికి దేవుడు అనుగ్రహించిన 3 దర్శనములు ఒకే భావమును అనగా ఏకభావమును తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇవి ఏ రాజ్యములను సూచించినవో ఈరోజు ధ్యానాంశంలో మనం తెలుసుకుని పోవచ్చు ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ మొదటి క్రూర మృగము క్రీస్తు విరోధి అయి ఉన్నాడని మనం తెలుసుకోవడం జరిగింది. ఈ క్రూర మృగమును గురించి మనం తెలుసుకొనబోయే ఈ ప్రయత్నంలో ఇందులో దాగి ఉన్న గతకాలపు చరిత్రను మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ చరిత్ర మనకు తెలియజేయబడకపోతే, మనం తెలుసుకోకపోతే ఈ విషయాలన్నీ మనకు వివరంగా అర్థమవ్వవు ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక గతకాలపు చరిత్రను తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తే దానియేలు ప్రవక్తకు 4 మృగములను దర్శనంలో దేవుడు చూపించినట్లు మనం చూస్తాం. అదేవిధంగా బబులోను సామ్రాజ్యపు ఆనాటి చక్రవర్తి అయిన నెబుకద్నెజరు కలిగిన దర్శనంలో బ్రహ్మాండముగా ఒక ప్రతిమను దేవుడు చూపించి అందులోని 4 లోహముల ప్రతిమ రూపంలో చూపుటను దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 31 నుండి 34 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూడగలం. అంతేకాకుండా యోహానుకు పద్మాసు ద్వీపంలో పరలోక ప్రత్యక్షతను, అదేవిధంగా భవిష్యత్తులో ఈ యుగాంతమందు జరగబోవు వాటిని దేవుడు చూపించిన దర్శనముల సందర్భంలో ఈ 4 మృగముల రూపమును చూపించినట్లు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురికి 3 రకములుగా వేరు సందర్భములలో పరలోకమందు దేవుడు దర్శనముల ద్వారా చూపినను అవి ఒకే భావమును అనగా ఏకభావాన్ని మనకు తెలియపరుస్తున్న సత్యాలు తప్పక మనం గ్రహించాలి. ఈ విషయాలు దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 31 నుండి 34 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 2 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాల వరకు గత వారం మనము ధ్యానం చేసుకోవడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో క్రైస్తవ లోకం తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మీకు తెలియపరుద్దామని ఆశపరిచి ఉన్నాను. మన ప్రస్తుత ధ్యానాంశమైన అంత్యకాల సంభవాల విషయంలో మనము ధ్యానిస్తున్న ప్రకటన గ్రంథానికి దగ్గర సంబంధమును కలిగిన గ్రంథముగా పాత నిబంధనలోని దానియేలు గ్రంథమని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అంత్యకాల సంభవాలు ఎత్తి చెప్పేటప్పుడు ఒలీవల కొండ మీద ప్రవక్త అయిన దానియేలు గ్రంథాన్ని యేసు ప్రభువారు ప్రస్తావించట్ను మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము సహాయము లేకుండా మనము ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని క్రైస్తవ లోకం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దానియేలు గ్రంథంలోని దర్శనములను గురించిన విషయాలు మనం తెలుసుకుంటూ ఈ విషయాలను బహు వివరంగా మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరుకు కలలో కనబడిన బ్రహ్మాండమగు ప్రతిమ కానీ, దానియేలు ప్రవక్తకు దర్శనంలో దేవుడు చూపించిన 4 మృగములు కానీ, ప్రకటన గ్రంథంలో యోహాను భక్తునికి దేవుడు చూపించిన 4 మృగముల రూపము ఒకే మృగంలో చూపడము, ఈ 3 రకాల దర్శనములు ఒకే భావాన్ని మనకి తెలియజేయడమే కాకుండా ఈ దర్శనంలోని ప్రతిమలోని భాగాలు మృగములు కానీ ఆయా రాజ్యములను మనకు తెలియపరుస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దర్శనాలు ఏకభావాన్ని తెలియజేయడమే కాకుండా ఈ దర్శనముల్లోని ప్రతిమలోని భాగాలు, అదేవిధంగా మృగములు ఆయా రాజ్యములను గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ఇవి ఏవేవి రాజ్యాలు అయి ఉన్నాయో మనం ఈ సందర్భంలో తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాబేలు సామ్రాజ్యము. ఈ బాబేలు సామ్రాజ్యము కాలమును గురించి మనం ఆలోచించినట్లయితే క్రీస్తుపూర్వం 626వ సంవత్సరం నుండి క్రీస్తుపూర్వం 539వ సంవత్సరం వరకు ఉన్నట్లు చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది. దీని మొదటి చక్రవర్తి నెబుకద్నెజరు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది స్వేచ్ఛా పరిపాలన కాలము. నెబుకద్నెజరు తన ఇష్ట ప్రకారము జనులను పరిపాలన చేసేవాడు. ఈ విషయము దానియేలు గ్రంథము
5వ అధ్యాయం 19వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో దర్శనంలోని ఆయా రాజ్యముల గురించి మనం తెలుసుకొనిచున్నాం గనుక ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ఈ బాబేలు సామ్రాజ్యమునకు సాదృశ్యములు ఏమై ఉన్నావో ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిమ యొక్క బంగారు శిరస్సు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32 నుండి 38 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తాం. అంతేకాకుండా సింహము దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 4 నుండి 17 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తాం. అంతేకాకుండా క్రూర మృగం యొక్క సింహపు నోరు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వివరాలు ఇంకా మనం తెలుసుకున్నట్లయితే, ప్రతిమ యొక్క బంగారు శిరస్సును గురించి మనం తెలుసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వివరాల్లోనికి మనం వెళ్ళినట్లయితే నెబుకద్నెజరు దర్శనంలో ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారం అని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో మనం చూడగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బంగారము లోహముల్లో విలువైనది. అదే రీతిగా అన్యుల కాలంలో బాబేలు సామ్రాజ్యము విలువ గలదై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ఏ రీతిగా బంగారము లోహంలో విలువైనదో అదే రీతిగా అన్యుల కాలంలో బాబేలు సామ్రాజ్యము విలువైనదని మనం తప్పక గ్రహించాలి. నెబుకద్నెజరు విగ్రహము అనగా ప్రతిమ యొక్క బంగారు శిరస్సు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరం అంతట్లో శిరస్సు ఎట్లు ప్రాధాన్యమైనదో అదే రీతిగా అన్య రాజ్యములలో బాబేలు సామ్రాజ్యమును, అదే రీతిగా అన్య రాజులలో నెబుకద్నెజరు ప్రాముఖ్యమైన వాడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత బంగారు శిరస్సుగా చూపించుచుండని ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక బంగారము ఎంత విలువైనదో అదే రీతిగా బాబేలు సామ్రాజ్యం విలువైనది ఆనాటి కాలంలో. అదే రీతిగా ఏ విధంగా శిరస్సు, ప్రియమైన దేవుని బిడ్డలారా, శిరస్సు ఎట్లు ప్రాధాన్యమైనదో అదే రీతిగా నెబుకద్నెజరు కూడా ప్రాముఖ్యమైన వాడై ఉండనని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహము అని మనం చూస్తాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో సింహమును గురించి మనం చూస్తాం. దానియేలు దర్శనమందు సముద్రం మీద గాలి విసరగా ఆ సముద్రం నుండి 4 గొప్ప జంతువులు పైకెక్కనని దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూడగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రము అను మాటకు జన సముదాయం అని అర్థమని యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనంలోను, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే గాలి విసురుట అనగా యుద్ధములు రేగుట అనే అర్థమనై ఉన్నది. అంతేకాకుండా నలుదిక్కులు అనగా లోకమంతటా అనే అర్థమనై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ విషయాలు ఎన్నో సత్యాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఇంత వివరంగా మనం తెలుసుకుంటేనే తప్ప ఈ విషయాలన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా తెలియపరచబడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఇంత వివరంగా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రంలో నుండి జంతువులు పైకెక్కినట్లు ప్రపంచంలో ఒకదాని తర్వాత ఒక రాజ్యము ఔన్నత్యమునకు వచ్చననే సత్యాన్ని తప్పక మనం గ్రహించాలి. దానియేలు దర్శనంలోని ఈ 4 జంతువులను, ప్రతిమలోని 4 లోహములను, క్రూర మృగమునకు ఉండిన 4 జంతువుల లక్షణములను, ఒకదానికొకటి భిన్నముగా నుండి పేరుగాంచిన 4 రాజ్యములను సూచించున్నాయని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చెలరేగుచున్న యుద్ధములలో ఒకరినొకరు జయించుచు గెలుచుచుండిరి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ 4 జంతువులు బబులోను, మాదీయ పారసీక, గ్రీకు, రోమా సామ్రాజ్యములకు సాదృశ్యములుగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత వివరంగా తెలియజేయడం జరుగుతుందంటే, ఈ వివరణను మనం తెలుసుకోనకపోతే క్రీస్తు విరోధి ఎక్కడి నుండి వచ్చినో మనకి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా రాబో తరములకు కూడా తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే ఎంత వివరంగా మనం ధ్యానం చేసుకుంటూ ఒక్కొక్క విషయాన్ని, ఆ విషయాల్లో దాగి ఉన్న అర్థాలను కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. గతకాలపు చరిత్రను కూడా మనం వివరంగా ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇక్కడ వరకు, ఈ విషయాల వరకు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వివరణ కొనసాగింపుగా వచ్చే వారం మరికొన్ని విలువైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి మీరు వినవలసిందిగా కోరుచూ ఉన్నాను. అంతేకాకుండా అనేకులకు మీరు పరిచయం చేస్తూ ఈ ఆత్మీయ కార్యక్రమంలో ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా ఉండాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ విషయాలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అని మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య,
నీ ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించినాం తండ్రి. దేవా, మా ఈ ఛానల్ ద్వారా ఎన్నో విలువైన విషయాలు వివరముగా ప్రతి దాంట్లో దాగి ఉన్న అర్థాలను కూడా వివరంగా తెలుసుకున్నటకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవ, ఈ వారం మేము తెలుసుకున్న ప్రతి విషయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దీన్ని కొనసాగింపగా వచ్చే వారం మరికొన్ని విషయాలు మేము తెలుసుకుంటున్నప్పుడు నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించండి. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ఇంకా విశ్వాసాన్ని బలపరిచి విశ్వాసాన్ని స్థిరపరచమని వేడుకొంచు ఉన్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో దీవెనకరంగా ఉన్నట్లు వారిని మీరు నడిపించి మీరు వాడుకోమని వేడుకొనొచ్చు. ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా, ఈ ధ్యానాంశాలన్నిటి ద్వారా కేవలం నీ నామమునకై మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.